ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార వైసీపీ విపక్షాల మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు వేడెక్కుతుంది. తాజాగా వైసీపీ నేత పెద్ది నాని చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి. ఒక పాడ్కాస్ట్ లో ఆయన జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ అలాగే మద్యం కుంభకోణం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే కొడాలి నాని ఆయన వెంట వెళ్తారన్న ఊహాగానాలపై స్పందిస్తూ నాని స్పష్టం చేశారు. కొడాలి నాని జగన్ వెంటే ఉంటారని, ఎన్టీఆర్ కోసం వైసీపీని వదిలి వెళ్లరని ఇదే వ్యాఖ్య టీడీపీ ఎన్టీఆర్ అభిమానుల్లో పెద్ద చర్చకు దారితీసింది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్పై తీవ్ర విమర్శలు చేస్తూ పవన్ ఏమైనా దేవుడా, ఆయన చిరంజీవి తమ్ముడు అంతే అంటూ వ్యాఖ్యానించారు. పవన్ సీఎం కావాలంటే కాపులతో పాటు ఇతర కులాలను కూడా కలుపుకొని వెళ్లాలని సూచించారు. మరోవైపు ఇటీవల రాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన మద్యం కుంభకోణం, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు గురించి మాట్లాడుతూ ఆయన త్వరలో జైలు నుంచి బయటకు వస్తారని, ఆ తర్వాత ఎన్డీఏ ప్రభుత్వంపై పోరాటం చేస్తారని నాని హెచ్చరించారు. మిథున్ రెడ్డి బయటకు వస్తే మీకు చుక్కలు చూపిస్తాడు అన్న వ్యాఖ్యలతో నాని తీవ్ర విమర్శలకు గురవుతున్నారు. ప్రజల డబ్బుతో జరిగిన కుంభకోణంలో నిందితుడైన వ్యక్తిని దేశ భక్తుడిలా ఎందుకు చూస్తున్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు అధికార పార్టీపై ఒత్తిడిని చాలా రకంగా పెంచుతూ ఉన్నాయి.